మా హైదరాబాద్ అండి మాది. సార్ మీ గుడ్ నేమ్ సార్? నా పేరు ధనరాజ్ అండి. ధనరాజ్ గారు, ఓకే ఓకే సార్. అక్కడ నాకు అక్కడ గారు మీరు చెప్పింది వాస్తవం చెప్తున్నారు. మీరు సార్ అన్ని మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నానండి. సార్ సార్ బాగా చెప్తున్నారు, మీ ప్రచారం కూడా బాగా చేస్తున్నారు. సార్ సార్ అదే మాట్లాడదామని మీకు శుభాకాంక్షలు చెప్దామని ఫోన్ చేశాను. అయ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ సారండి మీకు కూడా. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అందుకే సార్ జై శ్రీరామ్, అయ్య గారు. జై శ్రీరామ్. ధనరాజు గారు చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి. ఏమంటున్నారు, మీకు భోజనం అయిందని అడుగుతున్నాను. లేదు సార్, ఇప్పుడే వచ్చిన వాళ్ళు వెళ్ళారు. ఇంకా నేను స్వామికి నైవేద్యం పెట్టాలి, తర్వాత తీసుకోవాలి, టైం పడుతుంది. చెప్పండి సార్. మీకు భోజనం భోజనం తర్వాత చేస్తారా? అంటే ఇప్పుడు స్వామికి నేను భగవంతుడికి నివేదన చేయాలి. ఇప్పుడే వచ్చిన వాళ్ళు వెళ్ళారు, అందువల్ల ఇప్పుడు నివేదన చేస్తారా మధ్యాహ్నం పూట? అవును సార్. పొద్దున తినలేదా మీరు? ఏం సార్? భోజనం చేయలేదా? టిఫిన్ కానీ ఒక భోజనమే సార్, డైరెక్ట్ ఒక్క భోజనమే. ఎన్ని గంటలకు పొద్దున చేస్తారా? కాదు సార్, ఇప్పుడు చేస్తాం సార్ నివేదన చేసి. నివేదన చేసిన తర్వాతనే మీరు పానకం కానీ భోజనం కానీ చేస్తారన్నమాట. అవును సార్. అంటే ఉదయం పూట కషాయాలు అవి తాగుతూ ఉంటాం సార్. కషాయం అంటే వాటరే కదండి. కషాయంలో వాటర్ కలుస్తుంది కదండి, నీరు. నీరు పంచభూతాలలో ఒక భూతం అనేది కలుస్తుంది కదండి. అయ్యో, వాటర్ లేకపోతే ఇంక మ్యాటర్ ఏముంది సార్? అదే చెప్తున్నాను. మీరు అది చేసిన తర్వాత ఇప్పుడు నైవేద్యం పెట్టడం కూడా మంచిదే అంటారా? ఏమంటారు? ఇప్పుడు మనము అంటే వాటర్ కానీ ఇట్లా కాఫీ పాలు ఇట్లా అంటే మేము కాఫీ పాలు తీసుకోండి, అవి మాకు నిషేధం. మీకు నిషేధమండి? మాకు కాఫీ పాలు నిషేధం. పాలు తీసుకుంటాం, కాఫీ టీలు నిషేధం. పాలు అంటే ఆవు పాలు తీసుకుంటారా? ఆవు పాలు తీసుకుంటారా? ఆవు పాలు, ఆవు పాలు వస్తాయి సార్. ఆవు పాలు. బర్రెపాలు తాగారా అండి మీరు? బర్రెపాలు ఇప్పుడు ప్యాకెట్ పాలు అంటే ఇంకా ఆల్ మిక్సే కదా సార్. నేను అనేది ఏంటిదంటే అయ్య గారు, ఇప్పుడు పాలు, ఆవు పాలు, గేదె పాలు అంటున్నారు కదా, ఇప్పుడు బర్రె పాలు అంటున్నారు కదా, అవిటికి తేడా ఏంటిదండి? మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న సార్. కనుక్కుందామని. ఏం కాదు, బయలువారు సార్. తెలియదు, అడగడం తప్పు కాదు. తెచ్చుకుందామని నేను చదువుకుంటున్నాను సార్. మీరు అంటే చదువుకున్న మీ ప్రోత్సాహం కావాలి, అందుకని కొద్దిగా అడుగుతున్నాను. ఏమనుకోకండి. ఏం లేదు నాన్న, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. ఏం లేదు. మీకు వినయం ఉంది, వినయం ఉన్నవాడికి విషయం వస్తుంది, అదేం బెంగలేదు సార్. ఆవు పాలు పలచగా ఉంటాయి. మనం ఆవు పాలు తాగడం ద్వారా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, చురుకుగా ఉంటాం. సహజంగా ఆ పాలు మందంగా ఉంటాయి, తాగిన వాళ్ళు కూడా మందంగా ఉంటారు. అలాగే మీరు ఒకసారి పరిశీలన చేయండి, ఆవు యొక్క బిహేవియరు, బర్రె యొక్క బిహేవియర్. ఆవు తను ఉన్న చోట శుభ్రంగా ఉంచుకుంటుంది. మీరు చెక్ చేయొచ్చు, ఎక్కడన్నా గోశాలకు వెళ్ళి ఎక్కడన్నా చూడండి. అక్కడే పేడ వేసి దాని మీద పడుకోదు ఆవు. అంటే దానికి స్థలం లేకుండా చేస్తే దానికి తప్పదు, కానీ ఆవు విశాలంగా, ఆవు ప్రశాంతంగా, ఆవు శుభ్రంగా ఉంటుంది. అటువంటి ఆవు నుంచి వచ్చినటువంటి పాలు స్వీకరిస్తే మన మనస్సుకు కూడా అది మంచిది, శరీరానికి ఎటు మంచిది. అదే కాదు, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆవు పాలు తాగిన వాళ్ళు మంచోళ్ళా లేదా బర్రె పాలు తాగిన వాళ్ళు మంచోళ్ళా అనేది కొంచెం. ఇది ఇక్కడ మంచి చెడు కాదు, ఏది మనకి మంచి, అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఒకటి, మీరు వీడియోస్ పెడుతున్నారు కదా మతం గురించి, క్రిస్టియన్స్ గురించి, ప్లస్ మన అంటే హైందవుల గురించి మనం పెడుతున్నారు కదా, అది ఏ విధంగా సహజం? అది మంచి అంటారా, చెడు అంటారా? ఏంటి ఏది మంచి? ఇప్పుడు మతం గురించి పెడుతున్నారు కదా, క్రిస్టియన్స్ ఇలా చేస్తున్నారు, ముస్లిం హిందూసే మంచోళ్ళు అన్నట్టు పెడుతున్నారు కదా. ఇప్పుడు నేను ఏమండి ధనరాజు గారు, చెప్పండి. 20,000 వీడియోలు ఉన్నాయి సార్. నా పాయింట్ వినట్లేదు మీరు. 20,000 వీడియోల్లో నేను ఏదైనా ఒక అబద్ధం చెప్పున్నా, ఒక తప్పు మిస్టేక్ చెప్పినా, నేను క్షమాపణ చెప్పడానికి రెడీ.
మరి మీరు డిబేట్ కి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు చాలా మంది పాస్టర్ వాళ్ళు పిలుస్తున్నారు కదా. సార్ నేను రిప్లై ఇచ్చాను కదా సార్ వాళ్ళకి. కాదండి, నేను రిప్లై ఇచ్చాను. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, మీకు రిప్లై ఇస్తున్నాను కదా, అలా వాళ్ళకు కూడా రిప్లై ఇచ్చాను. డిబేట్ నేను వెంటనే చెప్పాను. ఫస్ట్ నాకు ఎవరు ఫోన్ చేశారు? విపి రెడ్డి గారు చేశారు. వెంటనే చెప్పాను సార్. ఫోన్ చేశారు కదా, మీ చెవులు వాడట్లేదు, నువ్వు నోరు వాడేస్తున్నావు ధనరాజు. నువ్వు క్వశ్చన్ అడిగావా? ఇంకా వాయుముడి నువ్వు చెవులు కాదు, ఇంక చెప్పకూడదు. నువ్వు ఆల్రెడీ నువ్వు క్వశ్చన్ అడిగా ఆన్సర్ చెప్తున్నాను. ఇంకా నోరు మూసేస్తే నేను చెప్తా. నువ్వు ఇంకా మాట్లాడకుండా ఉంటే లేదా పెట్టేస్తాను, నా పని ఉంది. నీకు పని లేదు కాబట్టి నువ్వు వింటావా? పెట్టేనా? అయితే పెట్టాయి పనికి మాలిన బైబిల్, బొక్కలో బైబిల్.